నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు, అంటే కామెంట్ చేశారు, ఏంటి అంటే వాళ్ళ ఇల్లు వీధి పోటుకి అంటే మెయిన్ రోడ్డుకి ఎదురుగా ఉందంట గురుజీ. అట్లా వాళ్ళు అంటే ఈ సందర్భంలో వాళ్ళు ఇల్లుని చేంజ్ చేయడం కానీ లేదా మార్పులు చేయడం కానీ ఏదైనా చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు గురుజీ. వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? అంటే ఒకటేనమ్మా, ప్రతిసారి వీధిపోటు ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు. అందులో కొన్ని స్వల్పమైనటువంటి ఫలితాలు ఇస్తాయి, కొన్ని కొంచెం ఎక్కువ డేంజర్ ఇస్తుంది. అది కూడా చాలామంది తెలియక అపార్ట్మెంట్లో పైన ఎక్కడో ఫ్లోర్లో ఉంటే కింద వీధిపోటు ఉంది కదా అంటారు. అది ఓన్లీ కింద ఫ్లోర్ వరకే పనిచేస్తుంది, పై వరకు ఎలా పనిచేస్తుంది? పైకి ఏమి ఇలా చూస్తూ బండి నడపం కదా మనం, లేదు ఆ రోడ్డు ఏం పై దాకా ఎఫెక్ట్ ఉండదు కదా. కాబట్టి పై వరకు ఫస్ట్ ఉండదు, పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే ఆ వీధిపోటు ఎటువైపు ఉంది, ఈశాన్యం ఉంటే మంచిదే. తూర్పు ఈశాన్యం ఉన్నా, తూర్పు మధ్య భాగంలో ఉన్నా, ఉత్తర ఈశాన్యంలో ఉన్నా, ఉత్తర మధ్య భాగంలో ఉన్నా, అదేవిధంగా దక్షిణాగ్నేయంలో ఉన్నా, పడమర వాయువ్యంలో ఉన్నా మంచిదే. వాటిని పోటు అనకూడదు, వీధి చూపు అంటారు. పోటు అంటే ఏంటంటే దక్షిణం మధ్యలోకి వచ్చి తగులుతుంది, లేదా దక్షిణ నైరుతి, పడమర భాగము, అదేవిధంగా పడమర వాయువ్య భాగము, ఉత్తర వాయువ్య భాగం, పడమర కాదు ఉత్తర వాయువ్య భాగము, నైరుతి భాగం, ఈ దిశల్లో కనుక వచ్చి వీధిపోటు జరిగితే ఇది ఇబ్బంది. అయితే దీనికి ఇలా వీధిపోటు ఉంది కదా డేంజరా అనుకుంటే ఏం కంగారు పడక్కర్లే. దానికి మీ కాంపౌండ్ వాల్ బయట ఇంకొక వాల్ లాంటిది సన్నగా ఒక 3-4 ఇంచులు గ్యాప్ ఇచ్చి కట్టేసినట్లయితే ఇది వచ్చి దీని తగులుతుంది. అంటే అలాంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నట్టు. బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నాము, గంతో కాల్చాడు ఏమవుతుంది? బుల్లెట్ ప్రూఫ్ తగులుతుంది, మనిషికి ఏం అవ్వదు కదా. అలాగే ఇది కూడా ఒక బుల్లెట్ ప్రూఫ్లా పనిచేస్తుంది. అంటే ఈ ఎనర్జీ వచ్చి ఇక్కడ తగిలింది, ఇది దీనికే ఎఫెక్ట్ ఉండదు. ఎంతవరకు వీధిపోటు తగులుతుందో అక్కడ వరకు గోడ కట్టుకోవాలి, ఒక 10 ఫీట్లు గోడ. ఎంత టచ్ అవుతుందో మొత్తం కట్టాల్సిన అవసరం ఉండదు, అలా కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే, అమ్మో ఇది వీధిపోటులో ఉంది అని తక్కువ ల్యాండ్లు అమ్మేయడము ఇట్లాంటివి చేస్తారు. చాలా తక్కువ రేటుకి చేస్తుంటారు. అరే ఏంటి తక్కువ రేటుకి అమ్మేడినా, మంచిది కదా అనిపిస్తూ ఉంటుంది తర్వాత. కానీ ఈ రెమెడీ చేసుకొని చక్కగా వాళ్ళు వాడుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఇలా వీధిపోటు వచ్చింది, ఇలా వస్తుంది అనుకుందాం, ఈ మధ్యలో ఇంకో రోడ్డు ఉంది అనుకోండి అడ్డంగా, ఇది దీనికంటే చిన్న రోడ్డు అనుకోండి, ఇదేం వీధిపోటు ఇవ్వదు, ఆ పెద్ద రోడ్డు దీన్ని ఆపేస్తుంది. చిన్న గల్లీ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది చిన్న గల్లీ ఇలా వచ్చిందమ్మా, దీనికి ఒక పెద్ద రోడ్డు ఉంది అడ్డంగా, ఇది దీన్ని ఆపుతుంది. అంత పెద్ద ప్రమాదం అసలు దానివల్ల ప్రమాదమే జరగదు అసలు ఫస్ట్. అలా కాకుండా నైరుతి వీధిపోతుంది కానీ పెద్ద రోడ్డు వెళ్ళి అలా నైరుతులు తగులుతుంది, అది మాత్రం చాలా డేంజర్. నైరుతి కానీ దక్షిణం కానీ, పడమర నైరుతి కావచ్చు, దక్షిణ నైరుతి కావచ్చు, పడమర భాగం కావచ్చు, దక్షిణ భాగం కావచ్చు, ఖచ్చితంగా దాని ప్రభావం మాత్రం 100% ఉంటుంది. వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురించి? అంటే ఇందాక నేను చెప్పినట్టుగా గోడ కట్టుకోవడము, కొంతమంది గణపతిని పెడతారు, తమిళనాడు సైడ్ ఇదంతా కూడా శూల గణపతి అంటారు. పెట్టి చాలామంది ఏం చేస్తారంటే ఏదో టైల్స్ మీద పెట్టేస్తారు, లేకపోతే కొంతమంది ఏదో ప్రతిష్ఠ చేస్తారు కానీ పట్టించుకోరు, అది ఇంకా దోషం. ఎప్పుడైనా ఒక గణపతిని ప్రతిష్ఠ చేశాము అంటే దానికి పైన కప్పు కూడా వేయాలి. చాలామంది సింగిల్గా పెట్టేస్తారు, అంటే నువ్వు మాత్రం ఒక ఇంట్లో ఉంటున్నావు, దేవత స్వరూపం మాత్రం అలా వదిలేస్తానంటే ఎట్లా? చక్కగా దానికి ఒక పైకప్పు ఉండి నీట్గా ఉండి రోజు దాని దగ్గర దీపం వెలిగించడం, ఏదో పండో ఫలమో పెట్టడం, ఓ పుష్పం పెట్టడం, ఒక అగరబత్తి వెలిగించడం, నమస్కరించుకోవాలి. అంటే రక్షిస్తున్నాడుగా ఆయన మీకు అది అడ్డం రాకుండా రక్షిస్తున్నాడు, కృతజ్ఞత తెలుపుకోవాలి. గురుజీ, చాలా మంది అంటే ఈ విధంగా వాళ్ళు తెలియక కావచ్చు, లేకపోతే అవగాహన రాహిత్యంతో ఈ విధంగా కట్టుకుంటూ ఉండొచ్చు. సాధారణంగా ఒక ఇల్లు ఈ విధంగా ఉంటే వాళ్ళ ఇంట్లో సకల సౌభాగ్యాలు ఉంటాయి అనేది ఉంటుంది కదా గురుజీ. అసలు ఈ ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలి, ఎటువైపు ఉండాలి? చాలా సింపుల్ స్టెప్స్తో 4 ముక్కల్లో చెప్పేస్తాను చూడండి. ఒకటి, మీరు స్థలం తీసుకునేటప్పుడు మీ పేరు మీద బాగుందా, మీ జీవిత భాగస్వామి పేరు మీద బాగుందా, మీ జాతకంలో చెక్ చేసుకోవాలి. ఒకటి, మీ పేర్ల రీత్యా ఆ ఇంట్లో కుటుంబంలో పురుషుడు ఎవరైతే భర్త ఉంటాడో అతని పేరు మీద వర్గురీత్యా ఆ డైరెక్షన్ తీసుకోవాలి. రెండో పాయింట్, అందులో భార్యకి భర్తకి పిల్లలకి ముగ్గురికి కలిసేలా తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే నెక్స్ట్ సంతానానికి ఇస్తారు కాబట్టి ఆ ప్లేస్. దాని తర్వాత ప్లేస్లో ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటికి ద్వార నిర్మాణం ఎక్కడ చేయాలో పదవి విభజన చేసి చేసుకోవాలి. రెండవది, పిల్లర్లు బ్రహ్మస్థానంలో రాకుండా కట్టుకోవాలి. ఇంట్లో నిర్మించే బాత్రూమ్స్ కావచ్చు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మేము సోఫా సెట్ వేస్తాము, లేకపోతే ఇక్కడ మేము కిచెన్ పెట్టుకుంటాము,
ఏదో రఫ్గా కట్టడం కాకుండా క్లియర్గా ఎన్ని డిగ్రీలు తిరిగింది టిల్ట్, నార్త్ డిగ్రీస్ ఎంత తిరిగింది ఏంటో చూసుకొని దాన్ని బట్టి కిచెన్ ఎక్కడ రావాలి, బాత్రూమ్స్ ఎక్కడ రావాలి, హాల్ ఎక్కడ రావాలి, బెడ్రూమ్స్ ఎక్కడ రావాలి, ఇంట్లో విలువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఇంట్లో ఇస్త్రీ పెట్టుంటే ఎక్కడ పెట్టాలి, ఇటువంటి జాగ్రత్తలు ముందే నిర్మాణానికి ముందే చూసుకోవాలి. అలా కాదు ఆల్రెడీ కట్టినవే కొంటున్నాం అనుకోండి, ఇప్పుడంతా అపార్ట్మెంట్ కల్చర్ పెరిగిపోయింది. అలాంటి ఒక అపార్ట్మెంట్ తీసుకునేటప్పుడు దాన్ని క్లియర్గా డైమెన్షన్స్ కొలిసి ద్వారపదం సరిగ్గా పడిందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా ద్వారపదం చాలా ముఖ్యం. ద్వారం పదం కనుక సరిగ్గా పడలేదంటే 90% ఆఫ్ వాస్తు వేస్ట్ అయిపోయినట్టు. ఒకవేళ పడలేదు, దురదృష్టవశాత్తు ఒకసారి జరిగిపోయింది, ఆ ద్వారానికి చిన్న రెమెడీ చేసి ఎక్కడ పదం పడితే మంచిదో అక్కడ చిన్న రాడ్స్తో సెట్ చేయొచ్చు. అలా చేయొచ్చు, మొత్తం కూలగొట్టాల్సిన అవసరం లేదు. ఆ రకంగా ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు లోపల మళ్ళీ అక్కడ బాత్రూమ్ సరిగ్గా కట్టారు లేదు. అపార్ట్మెంట్స్ అయితే వాళ్ళు కరెక్ట్గా కట్టాలని రూల్ లేదు, వాళ్ళు కరెక్ట్గా కట్టారు లేదు కట్టుకుంటారు. అది కట్టారు లేదా, ఒకవేళ అనుకూలంగా లేకపోతే దాన్ని చిన్న చిన్న పట్టీస్ వేసి కూడా సెట్ చేసుకోవచ్చు, రెమెడీ చేయొచ్చు. అలా అని ఇష్టం వచ్చినట్టు కట్టేసుకొని రెమెడీ చేసుకోవడం కాదు. అంటే ఎలా అంటే కాలు ఎరగొట్టుకుని మళ్ళీ పట్టి కట్టుకున్నట్టే ఉంటుంది, అలా చేయకూడదు. కట్టేటప్పుడే నిర్మాణం చేసేటప్పుడు బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకోవాలి. ఇంకేదో తెలుసో తెలియకో కట్టేసో మాకు తెలియలేదు ఇక్కడ దోషం ఉందని అప్పుడు రెమెడీ చేసుకున్నా పర్లేదు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇంటి ఎప్పుడైనా ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు ఇండివిజువల్ హౌస్ అయితే 6 అడుగుల వరకు మట్టి తీసేసేయమని చెప్తుంది శాస్త్రం. అక్కడ ఏదైనా శల్యాలు ఉండొచ్చు కదా, అందుకని 6 అడుగుల వరకు మట్టిని పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్త మట్టిని నింపి మీరు ఇల్లుని కట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇండివిజువల్ ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వీలైతే ఇంటికి ఇల్లు కట్టుకునే ముందు గోమూత్రం జల్లిపించాలి. మొత్తం దేశీవాలి గోమూత్రం జల్లిపిస్తే అక్కడ ఏదైనా శల్యాలు దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఈ రకంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు నిర్మించిన తర్వాత ఇంట్లో ఏ ఏ దిశల్లో ఏ ఏ కలర్స్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. రివర్స్లో ఇంటి కలర్స్ లోపల వేసే కలర్స్ రివర్స్లో ఉన్నా కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. ఇంట్లో ఉన్న కలర్స్ని బట్టి కూడా దోషం ఉంటుంది. అంటే ఎటువంటి కలర్స్ వేసుకోవాలి? ఉత్తరంలో కొంచెం వైట్ కలర్ వాడితే మంచిది, తూర్పులో కాస్త గ్రీన్ వాడితే మంచిది, నైరుతిలో కాస్త క్రీమిష్ కలర్స్ వాడితే మంచిది, అలాగే ఆగ్నేయంలో కూడా గ్రీన్ కలర్స్ వాడితే మంచిది. చాలా చక్కటి అంశాలను చెప్పారు గురుజీ, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.